నమస్తే. ప్రజెంట్ మనం బండ్లగూడలోని మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ దగ్గర ఉన్నాం. అయితే మూసి సుందరీకరణలో భాగంగా ఈ అపార్ట్మెంట్ కూడా బఫర్ జోన్ లోనే ఉందని చెప్పేసి ఇప్పటికే వీళ్ళకు నోటీసులు ఇవ్వడం జరిగింది. సో మాట్లాడదాం అసలు ఏం జరగబోతుంది అంటే గవర్నమెంట్ వీళ్ళకి ఏ రకంగా నోటీసులు ఇచ్చింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ నివాసి ఉన్నారు. అన్న నమస్తే. ఏంది అసలు మీకు నోటీసులు ఇవ్వడానికి కారణం ఏంటి? బఫర్ జోన్ లోనే ఉంది అసలు మీ అపార్ట్మెంట్? నేను ఇక్కడ నేను మాజీ సైనికోద్యోగిని. నేను రిటైర్ అయిపోయి అది 5 సంవత్సరాలు అవుతుంది. మేము ఇక్కడ ప్రశాంతంగా ఉందామనే ఆలోచనతోటి మేము ఇక్కడ ఇల్లు కట్టుకొని మేము ఇక్కడ నివసిస్తున్నాము. 2018లో మేము వచ్చాము. కట్టుకున్నది 2015లో కట్టుకున్నాం. కానీ ఇతరత్ర కారణాల వల్ల మేము రాలేకపోయాం. కానీ మేము 2018లో వచ్చి ఇక్కడ స్థిరపడి మేము ప్రశాంత జీవితాన్ని మేము లీడ్ చేద్దాం ఉద్దేశంతో మేము ఇక్కడ నాకులాగా ఎంతో మంది సైనికోద్యోగులు ఉన్నారు, మాజీ సైనికోద్యోగులు ఉన్నారు, ఇతర వర్గాల నుంచి వాళ్ళకు ఉన్నారు, రిటైర్డ్ వాళ్ళు ఉన్నారు, ఓల్డ్ పీపుల్ ఉన్నారు, చిల్డ్రన్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. నియర్లీ 3000 మంది ఇక్కడ ఉన్నారు. మా మీద ఆధారపడే ఒక 1000 మంది హౌస్ కీపింగ్ వాళ్ళు కానీ ఇతరత్ర వేరే వేరే కారణాల వల్ల ఒక 1000 మంది మా అపార్ట్మెంట్ ఆధారపడి కూడా ఉన్నారు. అయితే మాకు ముందు నోటిఫికేషను మూసీ నది ప్రక్షాళన అనే దీని మీద ఒక గాంధీ సరోవర్ ప్రాజెక్టుని కూడా నిర్మిద్దామనే ఉద్దేశంతో మాకు ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఆ నోటిఫికేషన్ లో క్లియర్ గా మెన్షన్ చేశారు నోటీసు. అది పేపర్ నోటీసు, ఇండివిజువల్ గా నోటీస్ ఎవరికి రాలేదు, కేవలం పేపర్ నోటీస్ మాత్రమే ఇచ్చారు. ఆ పేపర్ నోటీస్ చూసిన తర్వాత మా గుండెల్లోనే పెద్ద రాయి పడినట్టు మేము చాలా ఆందోళనకు గురయ్యాం. దీనివల్ల మా అపార్ట్మెంట్ లో ఎవరికి కొన్న మనశ్శాంతి లేదు, ఎవరికి కొన్న కంటి నిండా నిద్ర లేదు. కానీ గవర్నమెంట్ వారు ఈ విధంగా వీళ్ళు తీసుకొని ఆలోచించి ఇలాగా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇంతమందిని ఇక్కడ నుంచి ఖాళీ చేయించి గవర్నమెంట్ సాధించేది ఏమీ లేదు. అయినా గాంధీ గారు కొన్న ఇది ఆకాంక్షించట్లేదు. ఆయన కావాల్సింది కేవలం ఏంటంటే అహింసావాది కాబట్టి అహింసా పరంగా ఉండాలనే ఉద్దేశంతో ఆయన ఆశయాలు. కానీ వీళ్ళు గాంధీ పేరు పెట్టుకొని మమ్మల్ని అందరినీ కొన్ని అహింసా రీతిలోనే మమ్మల్ని ఇక్కడి నుంచి ఖాళీ చేసే ఉద్దేశాలతో వాళ్ళ నిర్ణయాలు తీసుకోవడం అనేది చాలా చాలా తప్పుడు నిర్ణయాలు. అయినా మూసీ నది అనేది కేవలం ఏంటంటే మొదట కాలువను శుభ్రం చేయాలి, అందులో కొబ్బరి నీళ్ళు లాంటి నీళ్లు వేస్తారని చెప్పేసి ప్రవహింపజేస్తామని చెప్పేసి వాళ్ళు ఎంతో చంకలు గుద్దుకొని చెప్పారు. చెప్పిన తర్వాత ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాల నుంచి అంత ముందుకున్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మూసీ నది గురించి ఆ కొబ్బరి నీళ్ళ గురించి ఎప్పుడు కూడాను ఏనాడు మాట్లాడలేదు. మేమే సఫర్ అవుతున్నాం. అప్పటి నుంచి ఎప్పటి వరకు ఈ మూసీ పక్కన ఉన్న ఈ వ్యర్థాలని మేము పీల్చుకుంటూ ఫౌల్ గ్యాస్ మేము పీల్చుకుంటూ మేము ఎన్నో కష్టాలు పడి మేము ఎన్నాళ్ళు బతికాము. ఇప్పుడు కేవలం సుందరీకరణ పేరుతోటి అవేమీ చేపట్టకుండా కేవలం ఏంటంటే వీళ్ళు చుట్టుపక్కల ఉన్న ల్యాండ్స్ అన్ని కూడాను అక్వైర్ చేయడం అనేది చాలా అమానుషం. వీళ్ళు వెనకాల ఏదో ఉద్దేశం ఉంటుంది. అయినా రేవంత్ గారు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు, రేవంత్ రెడ్డి అంటే రియల్ ఎస్టేట్ అంటే రేవంత్ రెడ్డి అని కూడా ఆయన చాలా సందర్భాల్లో చెప్పారు. సో దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే ఫస్ట్ వీళ్ళు అటు ఏదైతే ముఖ్యమైన ఏదైతే కాలువని శుద్ధి చేయాలనే ఉద్దేశం అది పక్కన పెట్టేసి ఈ జాగాలన్నీ కూడా ఈ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు ఏంటంటే కబ్జా చేసి వీళ్ళ తరపు నుంచి దీన్ని ఏదో రియల్ ఎస్టేట్ వ్యాపారం కింద చేద్దామన్న ఉద్దేశం ఉందని స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి నేను దయచేసి కోరుకునేది ఏంటంటే అంతకుముందు మాకేంటంటే మూసీ నది ప్రక్షాళన మళ్ళీ గాంధీ గారి సరోవర్ ప్రాజెక్టు కింద ఇది తీసుకుంటున్నామని నోటీసులో పెట్టిన తర్వాత రాను గవర్నమెంటే వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఇది బఫర్ జోన్లో ఉంది, ఇది ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేశానని గవర్నమెంట్ అఫీషియల్స్ గవర్నమెంట్ నాయకులు కూడా చెప్పడం అనేది హాస్యాస్పదంగా ఉంది. దయచేసి మీరు డాక్యుమెంట్స్ అన్ని కొన్ని క్లియర్గా తెలుసుకొని మీరు కూడా ప్రత్యక్షంగా మాతో కలివిడిగా మాతో మాట్లాడి మీరు ఏదైనా స్టేట్మెంట్లు మీరు మాట్లాడితే బాగుంటుంది. కాబట్టి నా రిక్వెస్ట్ అందరి నాయకులకి ఎవరైనా సరే, ప్రతిపక్ష నాయకులు కానివ్వండి, ప్రభుత్వంలో ఉన్న నాయకులు కానీ ఎవరైనా సరే ప్రజలకు మేలు కోరే విధంగా చేస్తారని మేము పూర్తిగా మాకు నమ్మకం ఉంది. దయచేసి ఆ విధంగా చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. అమ్మా ఏం పేరమ్మా?
నా పేరు డి అలివేలు మంగ అండి. మేము ఇక్కడ 14 సంవత్సరాల నుంచి ఉంటున్నామండి. మాకు ఎలాంటి నోటీస్ లేదండి, పేపర్ ప్రకటనే. నోటీసులు ఇచ్చారంట కదా. ఇప్పుడు ఈ మధ్యలో అంటున్నారండి, మాకు ఎలాంటిది లేదు. మా అయితే మంచి కొనుక్కున్న పట్టా భూములండి. మేము ఎలాంటి గవర్నమెంట్ భూములలో కొనుక్కోలేదు. మేము కొనుక్కున్నప్పుడు మాకు 9 మీటర్ల అదే ఉన్నదండి. ఇప్పుడు మీరు 50 అంటారు, రేపు 100 అంటారు. మేము వదిలిపెట్టుకో ఎట్లా పోతాం? మేము కష్టాలతో 60 సంవత్సరాల మా శ్రమతోని రూపాయి పోగు చేసుకొని మేము కట్టుకున్న ఇళ్ళండి. మేము కట్టుకున్న ఇళ్ళు ఈ వృద్ధాప్యంలో మేము ఇల్లు కట్టి వదిలిపోయి మేము ఎక్కడ ఉండాలి చెప్పండి? అసలు ఎక్కడ జీవించాలి? మేము ఇప్పుడు గవర్నమెంట్ ఏమి ఇస్తారండి? ఇప్పుడు కొంత 55 నుంచి 60 సంవత్సరాలు వచ్చినాక మనిషి ఏ పనికి కూడా సహకరించడని మాకు రిటైర్మెంట్ ఇచ్చారండి. రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మేము రిటైర్ అయ్యామండి. రిటైర్ అయినాక మేము ఎప్పుడు మాకు మీరు ఎంతో కొంత డబ్బు ఇస్తాము, మీకు అది ఇస్తామంటారు. ఆ డబ్బుతో మేము ఎక్కడ కొనుక్కోవాలి, ఎక్కడ వెతకాలి, ఎక్కడికి పోవాలి, మేము ఎక్కడ మా బాడీలు సహకరిస్తాయండి? ఈ వార్తలతోని మాకైతే బీపీలు, షుగర్లు, గుండె జబ్బులు వస్తాయి. అప్పుడు నువ్వు వచ్చి బాగు చేయిస్తారా అండి? మాకు మా దగ్గర డబ్బు లేవండి, మాకు ఒంట్లో కండ లేదు. ఇప్పుడు మేము ఎక్కడికి పోవాలి చెప్పండి ఈ ఆపద సమయంలో? దీంతో మాకు ఎన్ని అనారోగ్యాలకు గురి అవుతున్నాం అండి. రోజు ఇప్పుడు మాకు వచ్చే పెన్షన్ డబ్బులు కొంత అండి. మేము పైనుంచి ఏదైనా ఉద్యోగం చిన్నదో చితకదో ఏదో ఇంట్లో 4 పిల్లలకు ట్యూషన్ చెప్పుకోవటమో అదో చేసుకోవాలండి. అది కూడా లేకుండా ఈ 10 రోజుల నుంచి ఇక్కడ తిరుగుతుంటే మాకు అది కూడా పోతుంది కదండి. కట్టారు కదా, ఖచ్చితంగా కూలి చేస్తామండి. మేము కట్టుకున్న నాడు, మేము చేసిన నాడు, మేము 2010లో కట్టుకున్న మాకు అట్లాంటి ఏ జోన్ అప్పుడు మాకు అలాంటివి లేదు కదండి. బఫర్ జోన్ ఉంటే మేము ఎందుకు కట్టుకుంటాం చెప్పండి? తిరిగి వచ్చి మేము కూడా ప్రభుత్వ ఉద్యోగాలే కదండి, అవన్నీ ఎంతో కొంత మాకైతే తెలుస్తుంది కదండి. నీ అంతా తెలియకుండా మాకు ఎంతో కొంత తెలుస్తుంది కదా. లేదని మాకున్న చిన్న ప్రాపర్టీతోని ఇది మిలిటరీ ఏరియా అని ఇక్కడ మేము ఒక గృహాన్ని ఎందుకు నిర్మించుకున్నాం అండి? వేరే ఎక్కడ ఏది పడగొట్టినా, రోడ్లు వరగొట్టినా ఆ జాగలు పోవు. ఇది మిలిటరీ, ఇవంతా బాగుంటుంది, గ్రీనరీ ఉంటుందని ఉన్నది. ఇప్పుడు మాకు డబ్బు ఎక్కడ ఉందండి చెప్పి? ఎక్కడికి పోతాం చెప్పండి? మా పిల్లలందరూ దూరంగా ఉన్నారు. నలుగురు అందరు కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఇక్కడ ఉన్నాయని మేము కట్టుకున్నామండి. మా లైఫ్ ఇంకేముందండి? మాకు ఉండండి, మా లైఫ్ అంతా ఇక్కడే ఉన్నది కదండి. ఇప్పుడు మాకు 60-70 ఏళ్ళు వచ్చేసినాయి, పిల్లలు దూరంగా ఉన్నారు. మాకు ఇప్పుడు పెన్షన్ దెబ్బతోనే మాకు తిండే గడవట్లేదు. మేము రోగాలు నొప్పులే మేము చూసుకోలేకపోతున్నాం. మాకు ఏమైనా గవర్నమెంట్ హాస్పిటల్లో మాకు ఏమైనా ఫ్రీ అది ఉందా అండి చెప్పండి? బఫర్ జోన్ లో ఉంది, దీనికి నష్టపరిహారం ఇస్తామని చెప్పి. నష్టపరిహారం ఇచ్చినా మేము ఎక్కడికి పోతామండి? నువ్వేమి ఇస్తామని నష్టపరిహారం? ఒక ఇల్లు అండి, ఒక కళ అండి, ఒక అది. మేము ఎన్నెన్నో అనుభవాలు, ఎన్నెన్నో పండుగలు, ఎన్నెన్నో అది మా కష్టాలంతా ఆ ఇంట్లో పెట్టినాం. అప్పుడు మేము ఇల్లు కట్టుకోవడానికి మాకు శక్తి ఉందండి. ఇప్పుడు మేము ఇల్లు కట్టుకోవడానికి మాకు శక్తి ఉందా అండి? మేము తిరగలుగుతాం? రోడ్డు దాటలేము వాళ్ళం మేము. ఒక రోడ్డు దాటితే ఎక్కడ కింద పడిపోతామో అని ఇందులో వచ్చి ఒక పక్షుల్లాగా మేము ఇందులో ఉంటున్నామండి. ఇప్పుడు మా గూడే చెడగొడుతుందంటే ఓ ఇల్లు, ఓ కారా, ఓ టీవీయా, ఓ నగనా, ఇల్లు ఎట్లా కట్టుకుంటామండి? మేము ఇల్లు కట్టుకునే స్తోమత మాకుందా చెప్పండి? ఇప్పుడు ఏదైనా చిన్న ఉద్యోగాలు చేసుకొని బతుకుతూ ఉంటే ఇది కూడా లేకుండా 10-15 రోజుల నుంచి సంఘర్షణ అండి. బీపీలు పెరుగుతుందండి. చిన్న హార్ట్ అటాక్ వచ్చినా ఏది చేసినా 20 లక్షలు 30 లక్షలు మాకు ఎక్కడి నుంచి మేము పెడతామండి? గవర్నమెంట్ వాళ్ళు మీరు పెడతారా చెప్పండి? మీరు పై మాలాగా మీరు జీవించి మీరు కూడా రేవంత్ రెడ్డి గారు కూడా కింది నుంచి వచ్చిన వాళ్ళే కదా. మా యొక్క మధ్యతరగతి కుటుంబీకు కన్నా తక్కువ జీతం ఉన్న వాళ్ళం మేము. మా దాంట్లో నువ్వు ఒక రోజు జీవించండి, మా జీవితాల్లాగా నువ్వు ఒక రోజు దాన్ని జీవించి మా బాధలను మీరు అర్థం చేసుకోండి. మూసి సుందరీకరణ చేయాలంటే దాని పక్కన ఉన్న వాటన్నిటిని కూల్ చేయాల్సిందే కదా. పక్కన లేదు కదండి, చాలా దూరంగా ఉంది కదండి. ఇప్పుడు అందరూ అన్నట్టుగా అందరు ప్రభుత్వాధికారులు కూడా వచ్చి ఏమంటున్నారు? మూసి సుందరీకరణకు లోపటి నుంచి నీళ్లు శుభ్రం చేయండి, అవి చేసినాక చేసుకోండి. మా ఇల్లు ఎందుకండి? మీరు మూసి సుందరీకరణ చేయండి, అక్కడ మీరు తోడలు పెట్టుకోండి. అక్కడ మీరు ఎవరో విదేశీయుల కోసం వాళ్ళ కోసం మీరు కట్టడాలు కట్టి, మీరు 5 స్టార్లు కట్టి, మీరు 7 స్టార్లు కట్టి మా ఇల్లు కూడా కొట్టండి. ప్రజల రక్తాన్ని తాగి నువ్వు పాయసంగా తింటావా అండి? మా ఇల్లు కూడా కొడితే మేము ఎక్కడికి పోవాలి చెప్పండి? ఇప్పుడు చూడండి, ఇప్పుడు మేము హాస్పిటల్ పోవాలి, మా పనులు వదిలిపెట్టుకొని, మా ఎన్నో వదిలిపెట్టుకొని, మా 10 రోజుల నుంచి మాకు నిద్ర ఆహారాలు లేవండి. ఎందుకు చెప్పండి? మాకేమన్నా ఇప్పుడు ఇంత మందులు ఎవరికైనా రోగాలు వచ్చినా ఏమన్నా మాకు అపోలో కానీ దాంట్లో కానీ మాకు వైద్యం ఫ్రీగా చేయిస్తావా అండి? హెల్త్ కార్డు ఉన్న వాళ్ళకి కూడా మాకేమైనా హెల్త్ కార్డులు ఉన్నాయా? మాకేమైనా బియ్యం కార్డులు ఉన్నాయా? మేము అసలే ఓసీలో పుట్టి ఒక చిన్న ఉద్యోగం సంపాదించుకొని కష్టపడి చదువుకొని ఫస్ట్ ర్యాంకులు తెచ్చుకొని ఏదో ఉద్యోగాలు చేసుకుంటూ ఆ వచ్చిన దాన్ని చిన్న ఇల్లు కట్టుకున్నామండి. ఆ ఇల్లు కూడా లేకుండా మేము ఎక్కడికి పోవాలి చెప్పండి?
మేము ఎక్కడ పోయి బతకం ఇప్పుడు? అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేసే పని కరెక్ట్ కాదంటే అసలు మీ పని కరెక్టే కావచ్చు, మా ఇళ్ళ మీ ప్రభుత్వ అధికారులను కరెక్ట్ కాదంటారు. మీ ఎవరో చెప్పండి, మీ దారిన మీరు చేసుకోండి. మాయి కాదు కదా, మీ గవర్నమెంట్ భూములు అయితే అనుకోవచ్చు, మరి గవర్నమెంట్ భూముల్లో మీరు కట్టుకోలే కదండి. మీ పని మీరు చేసుకోండి. మీ పని చేసుకుంటే మేము కూడా ఇక్కడ 4,000 మంది జనాభా ఉంది కదా, అందరం సహాయం చేస్తాం. మేము కలిసి దాన్ని చేసుకుందాం. అన్ని బొమ్మ కాదండి, గాంధీ గారి మనవడే ఇష్టపడట్లేదు. అన్ని గాంధీ విగ్రహం, సబర్మతిలో గాంధీ విగ్రహం ఉందండి, అక్కడ అక్కడ చేశారు. మరి అక్కడ కూడా ఇవన్నీ పక్కన ఉన్న ఇళ్లు కొట్టుకుంటా, చార్మినార్ ఉంది, ట్యాంక్ బ్యాండ్ ఉంది, తర్వాత గోల్కొండ ఉంది, అన్ని ఇళ్లు కొట్టుకుంటా పోతే ప్రజలు లేనిది ఎందుకండి ఇవన్నీ విగ్రహాలు? ప్రజలే లేనప్పుడు విగ్రహాలు ఎందుకు? ప్రజలు లేనప్పుడు విగ్రహాలు చూడటానికి ప్రజలు కావాలి కదండి. మాకు అన్నమే లేదు, మేము ఇంట్లో నుంచే రాలేవు, మాకు కాళ్ళు లేవు, మీ చేతులు లేవు అంటే నీ మూసికి సుందరీకరణ, నీ విగ్రహాలు చూడటానికి మనుషులు కావాలి కదా. ఎంత మందిని ఇప్పుడు నువ్వు 1,00,000 అంటున్నావు, 2,00,000 మంది ఇళ్లు పోతాయి అంటున్నావు. అందరూ ఎంత మంది ప్రాణాలు పోవండి? కొన్ని పరువుకు, కొన్ని ప్రతిష్టలకు, వీటన్నిటికీ ప్రాణాలు పోతే నువ్వు ఇంకెక్కడ ఏం చేస్తావు? ఇంతమంది రక్తాన్నిగా నువ్వు అది చేస్తుంటే, ఇంతమందిని బాధ పెడుతుంటే ఎందుకండి? పైన తదాస్తు దేవతలు ఉంటాయి, ఏం చేస్తామండి? ఏదైనా చేస్తామండి మా ఇల్లు కాపాడు కోసం. ఇప్పుడు మేము బజార్లో పడ్డామండి, మేము ఇంట్లో ఉండి సంసారం చేసుకునే మనుషులం, ఇంట్లో ఉండి ఏదో చిన్న సాటి ఉద్యోగాలు చేసుకొని మా బతుకులు మేము బతుకుతున్నాం. మమ్మల్ని బజార్లో రప్పించావు, వీడియో మీదకు రప్పించావు, ఇంకేముందండి? దేనికైనా సిద్ధం, దేనికైనా సిద్ధం చేస్తామండి. అందుకోసమే దయచేసి రేవంత్ రెడ్డి గారు మా అందరి మనసులు కష్టపెట్టకండి. మేమందరం మీ తోబుట్టులు లాంటి వాళ్ళం, మీ తల్లులు లాంటి వాళ్ళం. మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మమ్మల్ని, మా పిల్లలను, మా ప్రజలను, మా 450 ఇళ్ల వాళ్ళను కష్టపెట్టకండి. మమ్మల్ని చూడండి, ఒక కన్నుతో మమ్మల్ని చూడండి, మీరు ప్రశాంతంగా ఉండండి. మీకు మాత్రం ఈ నిందలు ఎందుకండి? మీకు ఇంత ప్రజల ఆందోళన, ఇన్ని నిందలు మీకు ఎందుకండి? మీరు ఎన్ని నిందల పాలు ఎందుకు అవుతారు చెప్పండి? మీకు ఇవాళ అది ఇంకా మీరు 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయింది, ఇంకా మీరు ప్రజా పరిపాలన ఎన్నో సంవత్సరాలు ఉండాలి, ఇంకెంతో చెయ్యాలి. మా అందరి సపోర్ట్ కూడా మీకు వద్దా చెప్పండి? ప్రజలు లేనిది మీకు ప్రజాస్వామ్యంలో మీకు ఓట్లు, ప్రజాస్వామ్యం అంటే మనం అందరం గెలిపించిన మనుషులే కదండి. మేము ప్రజలందరూ ఉంటేనే కదండి. అందరితో కక్ష సాధించి మీరు ఏం చేస్తారు? ఇప్పుడు మనం అంటారే, మనం ఈగ సినిమా చూసిన ఒక వ్యక్తి ఆ ఈగ ఎంత ఇబ్బంది పెట్టింది, అట్లే ఇప్పుడు మా మధు పార్క్ అంటే మేము అందరం మంచి ఆ మధు అంటే తేనన్నట్టు, ఆ ఈగలన్నీ మిమ్మల్ని కుడితే మీరు ఏం చేస్తారండి? అట్లా వద్దండి, మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి, మా జోలికి రాకండి. మీ పనులు మీరు మీరు చేయవలసినవి చాలా ఉన్నాయండి, అవి చేసుకోండి. ఈ చిన్న ఉద్యోగుల పైన పెద్దది కొడితే కుంభస్థలాన్ని కొట్టాలండి. మాలాంటి వాళ్ళ చిన్న వాటిపైన ఏందండి మీకు? పిచ్చుక పైన బ్రహ్మాస్తాలాగా మా మీద మీకేమండి? చెప్పండి. వద్దండి, దయచేసి మా వద్దకు రాకండి. మా ఇళ్ళు మేము ఇవ్వమండి. మేము జాయింట్ ఫ్యామిలీ అది 11 మంది ఉన్నాం. ఎక్కడ పోతాం చెప్పండి? ఇప్పుడు ఈ సమయంలో మేము ఎక్కడికి పోతామండి? మాకు ఇప్పుడు నువ్వు డబ్బు ఇస్తా అంటున్నామండి, మేము పోయి ఎత్తుక్కోవాలి కదా. మాకు శక్తి ఉందా అండి? ఎత్తుక్కుంటే మేము ఆ ధరలో మేము పట్టగలుగుతామా అండి? మాకు ఉడ్డువర్క్ చేయించడానికి మాకు ఎవరు తెలుసు? ఇప్పుడు మేము అన్ని అప్పుడంటే వయసు ఉందండి, మాకు శక్తి లేదు. మీరు ఎవరు చేయిస్తారు చెప్పండి? అందుకోసం మా జోలికి రాకండి. చెప్పండి అమ్మా, ఎప్పుడు కట్టారు అసలు ఈ అపార్ట్మెంట్? మీకు నోటీసులు ఎప్పుడు వచ్చినాయి అసలు? మాకు నోటీసులు ఒక ఫిబ్రవరి 9th వచ్చినాయి అండి. మాకు నోటీసులు పేపర్ నోటిఫికేషన్ చూసే వరకు మాకు ఇట్లా నోటీసులు వస్తాయని కానీ ఇట్లా చేస్తున్నారని కానీ మాకు ఏ ఐడియా లేదు. ఆల్ ఆఫ్ ఎ సడన్ మాకు నోటిఫికేషన్ చూసేటప్పటికి మేమందరం ఒక భయభ్రాంతులకు గురైపోయాం. అసలు మేము ఈ అపార్ట్మెంట్ కి 2010లో నేను ఆక్యుపై చేశాను. ఇది 2000 అప్పటికి అంటే నేను ఇక్కడ పక్కనే ఉంటాను, రెంట్ కు ఉన్నాను అక్కడ వేరే ప్లేస్ లో, ఇక్కడ లంగరౌస్ లోనే. అప్పటి నుంచి నేను ఇది చూసి నేను ఇది కొనుక్కున్నాను. ఎందుకంటే ఇది నాకు మా బాబుకి దగ్గర, స్కూల్ దగ్గర, ప్లస్ మా ఆఫీస్ కి దగ్గర అనేసి నేను ఇది చూసి మరి చేసుకున్నాను. ఇది ఫౌండేషన్ వేసిన దగ్గర నుంచి నేను ఇక్కడ చూస్తూనే ఉన్నాను. చూసి నేను ఇది తీసుకున్నాను. 2008లోనే నేను పెట్టుకున్నాను ఇది. బట్ ఆక్యుపై మాత్రం 2010లో చేశాను. అప్పటికి 9 meters అనేసి మాకు డాక్యుమెంట్స్ అందరిలో 9 meters అనే చెప్పారు. అప్పటికి 9 meters ఉంది. ఇప్పుడు ఆయన ఈ విగ్రహం కట్టుకోవడం కోసం దాన్ని 50 meters చేశారు. కానీ అలాంటిది లేకపోతే మొన్న మరి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడన్నా మరి చెప్పాలి కదా ఇది 50 meters లో ఉందని. అప్పుడు కూడా చెప్పకుండా డైరెక్ట్ గా ఇప్పుడు మొన్నటి వరకు స్టాచ్యూ అన్నారు, ఇప్పుడేమో బఫర్ జోన్ అంటున్నారు. ఎలాగోలాగా ఇది ఆక్యుపై చేయాలి, ఆయనకు రీజన్స్ కావాలి. అంతేగాని ఆయన ఒక క్లారిటీ ఇవ్వట్లేదు. ఏం చేస్తారు మా బిల్డింగ్స్ తోటి? మీరు ఏం చేస్తారు? అసలు ఆ వింటేజ్ అపార్ట్మెంట్, ఆదిత్య వింటేజ్, నది లోకే ఉంది, మూసి నది లోపలే కడుతున్నారు. అసలు ఏమన్నా నోటీస్ వెళ్ళిందా? అక్కడెక్కడ లేనిది, అక్కడెక్కడ ఏం చేయండి, ఇక్కడ ఎందుకు బఫర్ జోన్ అని మాట్లాడుతున్నారు? ఒక క్లారిటీ ఇవ్వండి. మీరు ఏం మాట్లాడుతున్నారు? ఒక క్లారిటీ ఇవ్వండి. ఈ సమయంలో బఫర్ జోన్ అని చెప్పేసి అంటున్నారు కదా,
ఒకవేళ మిమ్మల్ని ఖాళీ చేపిస్తే మీ పరిస్థితి ఏంది? మీరు ఎక్కడికి పోతారు? ఏంది అసలు? మాకు ఎక్కడ వెళ్ళటానికి నీడ లేదండి. మాకున్నది ఒకటే ఒక ఇల్లు, అది కూడా ఇంకా బ్యాంక్ ఈఎంఐస్ నడుస్తూనే ఉన్నాయి. మాకు ఒక చెట్టో పుట్టో తప్ప మాకు ఇంకా వేరే ఇంకొక ఇల్లు అయితే లేదు మాకు. మరి దీన్ని ఆయన విజ్ఞప్తికి వదిలేస్తున్నాను. ఆయన ఎలా చేస్తారో ఏంటో, అది రీప్లాన్ తోటి ఆయన రావాలి. ఒక్క మనిషికి కూడా మరి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఆయన చేస్తే బాగుంటుందని మేము ఆయనకి విన్నవించుకుంటున్నాం. అంటే మూసి సుందరీకరణ చేస్తా అంటే అడ్డు పడుతున్నట్టే లెక్క కదా మరి? లేదు, సుందరీకరణకి మేము అడ్డు ఇక్కడ మా ఇళ్ళకి డిస్టర్బ్ చేయకుండా ఆయన ఎంతైనా కట్టుకోవచ్చు కదా. ఇక్కడ ఇప్పుడు మేము ఒక్కళ్ళమే కాదు కదా, ఈ నది పొడుగున ఎన్నో నివాసాలు ఉన్నాయి. మరి వాళ్ళందరికి కూడా ఇబ్బందే కదా. ఇప్పుడు మాకు నొప్పి వచ్చింది, రేపు వాళ్ళకి వస్తుంది, అప్పుడు కూడా వాళ్ళు ఇలాగే ఫైట్ చేస్తారు. ఎవరైనా ఇల్లు పోతుందంటే ఎవరికైనా బాధే. వాళ్ళు అప్పుడైనా మీకు ఇది ఈ ప్రాజెక్ట్ నడుస్తున్నంత సేపు నొప్పే ఉంటది. అందుకని మీరు రీప్లాన్ తోటి అది రిటైనింగ్ వాల్ అనేది ఒకటి కట్టుకొని మీరు చేసుకుంటే మేము కూడా కావాలంటే దానికి మేము సపోర్ట్ చేస్తాము. ఎంతైనా ఆర్డీఓ కూడా చెప్పిండు కదా, ఇక్కడ ఎన్ని అనుమతులు గతంలో వీళ్ళకి అనుమతులు ఉన్నాయి, అనుమతులు ఉన్నా కూడా ఈ ప్రాజెక్టు దృష్ట్యా దీన్ని స్వాధీనం చేసుకోక తప్పదు మధు రిట్స్ అపార్ట్మెంట్ అని చెప్పేసి అన్నాడు కదా. అవును, అది ప్రాజెక్ట్ ఇప్పుడు కట్టాల్సినంత అవసరం ఏమీ లేదు. ఇప్పుడు కమర్షియల్, ఇప్పుడు పబ్లిక్ ఇంట్రెస్ట్ ఏంటండి? ఎవరిది? ఆయనదా ల్యాండ్ ఇది? స్వాధీనం చేసుకోవడానికి ఎవరి ల్యాండ్ ఇది? ఇది ప్రైవేట్ ల్యాండ్, ఇది పట్టా భూమి అండి. ఇది 2009 లో కూడా కాంగ్రెస్ పార్టీనే ఉంది. మళ్ళీ అంటే 50 మీటర్స్ వరకు బఫర్ జోన్ అని చెప్పేసి అన్నాడు. మళ్ళీ 50 మీటర్స్ దూరం ఉంది కదా, మళ్ళీ ఇది మొత్తం ఎందుకు కొడతా అంటున్నాడు? మళ్ళీ 50 మీటర్స్ అంటున్నాడు, ఓకే. మళ్ళీ అప్పుడు సేమ్ గవర్నమెంట్ ఎలా పర్మిషన్ ఇచ్చింది మాకు కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి? ఇప్పుడు యాక్చువల్లీ మీకు అసలు ఏమి రైట్స్ లేవండి అక్కడ చెప్తున్నాను నేను. రైట్స్ మీకు ఎలా వస్తాయి? మేము ఓట్ వేస్తే మీకు ఆ రైట్ వచ్చింది, లేకుంటే ఇప్పుడు మీరు ఎక్కడో ఉంటారు. ఇప్పుడు నువ్వు చీఫ్ మినిస్టర్ మీరు అయ్యారంటే ఎట్లా? మా వల్లనే. మేము మీకు ఓట్ వేసేందుకు మీరు చీఫ్ మినిస్టర్ అంటే మీరు ఇష్టం వచ్చినట్టే మీరు నాటకాలు ఆడుతున్నారు. మీరంతా ఇష్టం వచ్చినట్టే మీరు ఆడుతారు అంటే అంతా మీరే డిసిషనా? ఫస్ట్ మాకు నోటీస్ ఏమొచ్చింది? గాంధీ సరోవర్ అని వచ్చింది. మళ్ళీ ఇప్పుడు మీరు మళ్ళీ 50 మీటర్స్ మీరే అంటారా? 50 మీటర్స్ అండి మీరే. ఫస్ట్ టైం మాకు నోటీస్ గాంధీ సరోవర్ కోసం మేము తీసుకుంటాము అని ఫస్ట్ వచ్చింది. ఇప్పుడేమో మీకు వచ్చిన నోటీసులలో మూసి సుందరీకరణలో భాగంగా కాదు, గాంధీ సరోవర్ కోసం వచ్చింది. ఓన్లీ గాంధీ సరోవర్. గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ కింద మాది ల్యాండ్ ఆక్యుపై చేసుకుంటామని వచ్చింది. ఆయన చేసుకోవడానికి ఆయన ఎవరండి? మళ్ళీ ఇది మా ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్. ఇది మేము చేసుకోవడానికి మాకు బ్యాంక్ అప్రూవల్ ఇచ్చింది, ట్యాక్స్ కడుతున్నాం. బ్యాంక్ ఎప్పుడైతే అప్రూవల్ ఇస్తుందో అప్పుడు ఇది పట్టా భూమియే కదా. మళ్ళా పట్టా భూమియే కదా మళ్ళీ అప్రూవల్ ఇచ్చేది. మరి గవర్నమెంట్ ల్యాండ్ ఎట్లా ఇస్తుందండి? మళ్ళీ ఆయన ఎవరండి మా ల్యాండ్ తీసుకోవడానికి, మా ఇల్లు తీసుకోవడానికి, మా ఇల్లు కూడగొట్టడానికి? మేమైతే ఇవ్వమండి ఈ ప్రాజెక్ట్. ఏం చేస్తారు? ఇప్పుడు వాళ్ళ దగ్గర బలం ఉంది, బలగం ఉంది, మీ దగ్గర ఏం చేసుకుంటారు అంటే ఏం చేసుకునేది ఏముండదు. మేము ఏం చేసుకుంటే మాకు చేసుకుంటామండి. ఆయన ఎట్లా వస్తాడో రామండి మంచి. మేమైతే గేట్ ఎంటర్ కూడా కానివ్వం అసలు. మేమైతే అండి ఇవన్నీ ఎక్కువ రోజులు ఏం నడవం. మంచి మంచి రాజులు, అన్ని బంగ్లాలు, కోటలు అన్ని పోయినాయి. ఈయన ఎన్ని రోజులు అండి ఉండేది? మహా అంటే ఒక 3 ఆల్మోస్ట్ 2.5 years అయిపోయినాయి. ఇంకొక 2.5 years ఉంటాడు. దాని తర్వాత నెక్స్ట్ టైం స్టార్టెడ్. బట్ ఒక రాజు అన్న తర్వాత, ఒక చీఫ్ మినిస్టర్ అన్న తర్వాత ప్రజలకి ప్రాబ్లం కాకూడదు, సమస్య కాకూడదు. బట్ ఈయన వచ్చినప్పటి నుండి మాకు సమస్యనే ఉంది. అందరికి ప్రాబ్లం. ఈయన ఏం డెవలప్మెంట్ చేశాడైనా? ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ చేశాడా? ఏమన్నా లేకుంటే రైతు బంధు ఏమన్నా ఇచ్చాడు? అన్ని అలాగే పెండింగ్స్ ఉన్నాయి. అన్ని వదిలిపెట్టి నేను గాంధీ సరోవర్ పెడతానంటే మేము ఇట్లా మా ఇల్లు కూడా కొడతామంటే ఎట్లా? నీ ఇల్లు తీసుకుని ఆయన తండ్రి, నీ ఇల్లు తీసేసుకో. నీకు ఫ్యామిలీ ఉంది, నీకు పిల్లలు ఉన్నారు, మీ ఇల్లు ఇప్పుడు మీది ఏ డిస్ట్రిక్ట్? కొడంగల్. మీరు హైదరాబాద్ లో బంగ్లాలో ఉన్నా కూడా మీ ఇల్లు అట్లానే పెట్టుకున్నారు, అవునా కదా? ఎందుకు? సమ్ మెమోరీస్ ఉంటాయి. అది మీ పాత ఇల్లు, ఒక సెంటిమెంట్ ఉంటుంది. అది మాకి సెంటిమెంట్. ఇది మీరు 100 కోట్లు ఇచ్చినా, ఒక్కొక్క ఫ్లాట్ కి 100 కోట్లు ఇచ్చినా మేము తీసుకోమండి. మా ఫ్లాట్ మాకు ఉండాలని. మేము కాంపెన్సేషన్ తీసుకోమండి. మాకు అవసరమే లేదు. మా బిల్డింగ్ మాకు కావాలంతే. ఏమని? ఆయన ఎవరయ్యా ఇచ్చేది మాకు ఆర్డీఓ నష్టపరిహారం ఇవ్వడానికి? ఆయన ఎవరు మాకు ఇవ్వడానికి? ఆయన ఒక ఎంప్లాయర్ అంతే. ఆయన ఎవరు మాకు? ఆయన భూమిలో మేము కట్టుకున్నామా? ఆయన ఎవరు ఇవ్వడానికి మాకు? 50 మీటర్స్ అంటే నువ్వు అట్లా అంటే నువ్వు ఫస్ట్ మాకు ఎందుకు ఇచ్చినావు? మళ్ళీ మాకు ల్యాండ్ లో మాకు పట్ట భూమి ఎట్లా ఇచ్చినావు? మళ్ళీ ఎట్లా పర్మిషన్ నువ్వు మాకు ఇచ్చావు? మళ్ళీ ఫస్ట్ ఆయన ఎవరు? మేమంతా ఎలక్షన్ చేసుకుంటే ఆయన గవర్నమెంట్, మేమంతా ట్యాక్స్ కొడితే ఆయన సాలరీ తీసుకుంటాడు. ఎంత కానీ ఇప్పుడు చూడండి, అన్ని యాక్ట్స్ లో గానీ లాజిక్ గా కొన్ని సెంటిమెంటల్ గా వెళ్ళాలండి.
కొన్ని దయా దాక్షిణం అన్ని ఉండాలి. నువ్వు 50 మీటర్స్ లో ఉండాలన్నప్పుడు నీ గవర్నమెంట్ ఎక్కడ పోయింది? మళ్ళీ ఫస్ట్ ఇవ్వాలి కదా నువ్వు, మళ్ళీ అప్పుడు ఎట్లా ఇచ్చావు నాకు పర్మిషన్? మళ్ళీ మాకు సో ఏం చెప్తారు మరి గవర్నమెంట్ కు ఈ విషయం దృష్ట్యా? గవర్నమెంట్ ఒక్కటే చెప్తామండి, కైండ్లీ ఐఎమ్ రిక్వెస్టింగ్, అంతే. నేను ఒక్కటే చెప్తున్నా, మా ఇల్లు మాకు వదిలేసాయండి. మీరు సుందరీకరణ చేసుకుంటారో ఏం పాడైపోతారో మాకు అవసరమే లేదు. మీ ఇల్లు మీకు ఇచ్చేయమంటున్నారు. ఏది ఏమైనా సరే ఖచ్చితంగా మూసి సుందరీకరణ చేస్తాం, ఇక్కడ గాంధీ సరోవర్ కట్టి తీరుతాం అంటున్నారు కదా. ఆయన కట్టినప్పుడు మేము ఎక్కడ వెళ్ళాలి అక్కడ వెళ్తామండి. మేము సుప్రీం కోర్ట్ వరకు వెళ్తామండి. HCO లో ఏమైందండి ఒకటి అడుగుతా, ఒక చీఫ్ మినిస్టర్ కి నాలెడ్జ్ ఉండదా? ఒక ఉండదా చీఫ్ మినిస్టర్ నాలెడ్జ్ ఇక్కడ చేస్తే ఏమవుతుందని? HCO లో వితౌట్ ఎనీ ఆమె డెసిషన్ తీసేసుకుని ఆయన వెళ్ళిపోయిండు. తర్వాత సుప్రీం కోర్ట్ ఏం చేసింది? మొత్తానికి అంతా ఆపేసింది. మేము అట్లా చేస్తాము, మేము మా ట్రై మేము చేస్తాము. ఎందుకు వెళ్ళాము? మా ఇల్లు అండి, మేము కాపాడుకోవడానికి ఎక్కడికైనా మేము వెళ్తాం. సుప్రీం కోర్ట్ వరకు మేము వెళ్తాం. ఇప్పుడు HCO లో ఆయన ఏం చేశాడు? వితౌట్ ఎనీ ఇంటిమేషన్ అన్ని జంతువులకి అన్ని చెట్ల మళ్ళీ ఏం సుప్రీం కోర్ట్ ఏం ఆర్డర్ ఇచ్చింది లాస్ట్ కి? ఫైనల్ తెలుసు కదా, మీకు కూడా తెలిసి ఉంటుంది. మేమంతా మా కోషిష్ మేము చేస్తామండి, మా ట్రై మేము చేస్తాము. ఆయన దాని చేస్తాం. బట్ ఈ నోటీసులు వచ్చినాయా మీకు? మాకు అఫీషియల్ అంటే మాకు పర్సనల్ అంటే మాకు పర్సనల్ ఏం రాలేదు, ఓన్లీ మాకు పేపర్ నోటిఫికేషన్ వచ్చింది. నిన్నేమో ఆడియో ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ఇస్తారండి, ఎవరు స్టేట్మెంట్ వాళ్ళ మొత్తం మస్తు ఇస్తారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకు ఉన్నాయి కాబట్టి, వాళ్ళకి పవర్ ఉంది, వాళ్ళ ఆ సీట్ లో కూర్చున్నారు కాబట్టి మస్తు ఇస్తారు. ఇప్పుడు ఆడియో కూడా రేపు ఆడియో ఇల్లు కూలగొడితే అప్పుడు తెలుస్తుంది. ఆడియో కూడా ఆయన కూడా ఒక ఇల్లు ఉంటది, ఆయన ఇల్లు కూలగొట్టింది అనుకో అప్పుడు బాధ ఏంది తెలుస్తుంది. సిగ్నేచర్లు చేసి లోపల అన్ని డబ్బులు తీసేసుకో అన్ని చేస్తారండి, అన్ని చేస్తారు. అన్ని వదిలిపెట్టి మా ఫ్యామిలీస్ దగ్గరికే వస్తారు. ఇది ఎందుకంటే సెంటర్ ఉందండి, ఇది సెంటర్ మిడిల్ హైవేలో ఉంది ఇది. వాళ్ళు బతకడానికి మా రియల్ ఎస్టేట్ మీద దాని గురించి ఏమైనా ఉందనుకోవచ్చు. ఉండొచ్చు, ఎందుకు లేదు? ఎందుకు ఉండదు చెప్పండి. ఇప్పుడు ఒక్క మాట, ఆయన డెవలప్మెంట్ చేస్తాడని గ్యారంటీ ఏంది ముందు చెప్పండి. ఒకవేళ చేస్తామంటే మేమే రాసిస్తామండి. ఫర్ పూర్ పీపుల్, ఫర్ అగ్రికల్చర్, ఫర్ ఎనీ పర్పస్, ఫర్ స్టూడెంట్స్, ఫర్ ఏదైనా ఒకటి ఉంటే మేమే రాసిస్తాం. మాకు వద్దండి ఇల్లు మీరు తీసేసుకోండి అనేసి. ఆయన డెవలప్మెంట్ చేశాడని గ్యారంటీ ఏంటి? 2.5 years లో ఏం చేశాడు నాకు రాసిమని చెప్పండి. మళ్ళీ అదే మళ్ళీ DBR లేని నువ్వు ఏం లేని అసలు మాకు ఎట్లా నోటీసులు పంపుతారు. సో ఈ హంగామా, ఈ నోటీసులు ఇవన్నీ చూస్తే ఏమైనా భయాందోళనలకు గురైతున్నారా? ఇప్పుడు భయాందోళన అంటే చూడండి, ఇప్పుడు మాకున్న దగ్గర ఉండనివ్వట్లేదు. ఇక్కడ ఒక మాట చెప్తాను, ఇక్కడ ఎట్లా అంటే 450 ఫ్లాట్స్ అంటే నియర్ 2500 పీపుల్స్ ఉంటాం. ఎవరికి డిస్టర్బెన్స్ ఉండదండి ఇక్కడ. మేము ఒక అందరు ఒక ఫ్యామిలీ అంటే 450 ఫ్లాట్స్ అంటే ఒక విలేజ్, చిన్న విలేజ్, మీకు అర్థమై ఉంటుంది. ఒక విలేజ్ లో ఇంత మంది ఉంటారు, ఒక్కరికొక డిస్టర్బెన్స్ ఉండదు. ఎవరి పనులు వాళ్ళు చేసేసుకుంటారండి. పిల్లలు గాని ఆడుకుంటారు, అంటే ఈవెన్ ట్రాఫిక్ దేని వల్ల మాకు డిస్టర్బెన్సే లేదండి. అట్లాంటి దానికి వచ్చి ఈయన మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాడు. సరే మూసి ఎక్కువగా ఉధృతంగా పొంగినప్పుడు ఈ గోడవాకి వచ్చిన వాటర్ రాలేదు. ఎక్కడ రాలేదండి, ఎందుకంటే ఇప్పుడు మాకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మేమే అప్రూవ్ చేసుకుంటాం కదా గవర్నమెంట్. ఎప్పుడు నథింగ్, అసలు 2009 నుండి ఎప్పటికి రాలేదు. అక్కడికి స్టాప్ అయిపోతుంది మొత్తం హైదరాబాద్ మొత్తం కొట్టుకోపోయినా కూడా మాకు డిస్టర్బెన్సే కాలేదండి. ఒకటి చెప్తానండి, ప్రజలకు ఏదైనా ప్రాబ్లం అయితే ఎవరికండి మేము చెప్పుకునేది? గవర్నమెంట్ కి. మళ్ళీ మాకు రానప్పుడు మాకు లేని ప్రాబ్లం మీకెందుకు? అసలు నాకు అర్థం అవట్లేదు. మాకు మూసి వల్ల ఏ ప్రాబ్లం లేదు, ఆ వాటర్ లోపలికి కూడా రాలేదండి అసలు. మాకు లేని ప్రాబ్లం మీకెందుకండి? అంటే నేనేమంటున్నానంటే మొత్తం కొద్దిగా అంతా చెత్త గలీజ్ కొద్దిగా వాటర్ లో పేపర్లు అవన్నీ వేస్తున్నారండి. ఫస్ట్ మంచిగా రివర్ బెడ్ వేయండి, మంచి వాటర్ క్లీన్ చేయండి, తర్వాత అన్ని క్లీన్ చేసిన తర్వాత అప్పుడు చూడండి మీరు. ఇప్పుడు చూడండి ఇక్కడ ఎంత ప్లేస్ ఉంది చేసుకోవడానికి, చాలా ప్లేస్ ఉంది. స్టాచ్యూ పెట్టడానికి కూడా చాలా ప్లేస్. అన్ని వదిలేసి నువ్వు 5,000 కోట్లు తీసుకుని నువ్వు ఇంతమంది 500 ఫ్లాట్లు నువ్వు ఇలుగుల్లో కొట్టి నువ్వు 5,000 ఖర్చు పెడతానంటే ఎవరి మనసు ఊరుకుంటుందండి చెప్పండి మీరే. గాంధీ వారసులు కూడా దీనికి మళ్ళీ ఆయనకి అది ఉండాలి, ఆ నాలెడ్జ్ ఉండాలి ఆయనకి. ఈవెన్ గాంధీ వారసులు కూడా ఆయనకి ఇది చెప్పినప్పుడు ఆయనకి అంత నాలెడ్జ్ లేదా? అంటే ఇప్పుడు ఈ వ్యవస్థలో అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నారా, ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారా మీరు? చూడండి, ఇప్పుడు మేము హెచ్చరించట్లేదు, మేము రిక్వెస్ట్ చేస్తున్నాం.
ఎందుకంటే మీ వల్ల మాకు డిస్టర్బ్ కాకూడదు. మేము మీకు ఏం డిస్టర్బ్ చేయట్లేదు. హెచ్చరించడం దీంట్లో మాకు చూడండి, వాళ్ళకు మాకు ఏంది లేదు. మా ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే మేమేమి మీకు చేయండి, మేము సతాయించటం లేదు. జస్ట్ ఐఎమ్ కైండ్లీ రిక్వెస్టింగ్ అంతే అండి. మా జోలికి మీరు రాకండి. మేమైతే అపార్ట్మెంట్ మేము హ్యాండ్ ఓవర్ మేమైతే ఇవ్వం. దేనికైనా అండి, దేనికైనా ఎంతవరకు పోతుందో అంతవరకు చూసుకుంటామండి మేము. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఈ అపార్ట్మెంట్ లో? మీకు నోటీసులు ఎప్పుడు వచ్చినాయి సార్? మాకు నోటీసులు గత వారం రోజులు అవుతుందండి, వారం 10 రోజులు అవుతుందండి. మాకు నోటీస్ అంటే మాకు ఇండివిజువల్ గా రాలేదండి. 9th 10th మాకు ఇండివిజువల్ గా రాలేదు. వచ్చేసి మా అసోసియేషన్ కింద నా ఆఫీస్ ఉంది కదా, ఆఫీస్ లోని అక్కడ ఇచ్చేసి మేనేజర్ కి ఇచ్చేసి, అంతకు ముందు న్యూస్ పేపర్ లో వచ్చింది, హిందూ పేపర్ లో వచ్చింది. క్లారిటీ లేదు, ఏంటి ఇలా వచ్చింది ఇలా అనుకునే లోపు మేము డిస్కషన్స్ పెట్టే లోపు బై హ్యాండ్ అని ఇచ్చారు. సో అండ్ సో సర్వే నెంబర్స్ ఉన్నాయి, అందులో మా సర్వే నెంబర్ ఉంది. వచ్చేసి మీ గ్రామ సభకు రావాల్సి ఉంటది, 60 రోజుల్లోగా మీ అభ్యంతరాలు స్వీకరిస్తామని చెప్పారండి. చెప్పినాక మేము ఫస్ట్ మీటింగ్ పెట్టుకున్నాం అసోసియేషన్ లోని, ఇలా ఇలా వచ్చింది ఏం చేద్దాం అన్నట్లు. అందులోని 99% పీపుల్ ఎవ్వరం కూడా రెడీ లేరండి ఇవ్వటానికని తీర్మానించుకున్నాము. ఇచ్చుకున్నాక అక్కడ వీళ్ళు ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళేసి తర్వాత రిప్రజెంటేషన్ ఇచ్చారు, ఇలా ఎవరు విల్లింగ్ గా లేరు అన్నట్లు ఇచ్చారు. సరే చూస్తాము, సరే పాజిటివ్ గా స్పందించారు అన్నారు. ఎమ్మెల్యేతో కలిశారు, మా వాళ్ళు వచ్చారు, ఇంక మెసేజ్ చేశారు వాళ్ళు పాజిటివ్ గా స్పందించారు చూద్దాం అన్నారని. ఈలోగా ఊపిరి పీల్చుకున్న టైంలోనే నిన్న ఆర్డీఓ గారు మీటింగ్ పెట్టేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా మధు పార్క్ ఇది బఫర్ జోన్ అనే ఉంది, స్వాధీనం చేసుకుంటామని చెప్పాడు కదా. చెప్పారు. ముందేమన్నారు, గాంధీ గారి స్టాచ్యూ కట్టడం కోసం మాకు కావాలని అడిగారు. అది ఎంత మాత్రం కుదరదని మేము గట్టిగా చెప్పాం, అందరం చెప్పాం, అన్ని మీడియా ఛానల్స్ లో కూడా మేము చెప్పడం జరిగింది. తర్వాత నిన్న మా వాళ్ళు వెళ్ళి మాట్లాడి వచ్చినాక లేటెస్ట్ గా మళ్ళీ ఆయన వీడియో రిలీజ్ చేస్తూ ఇది బఫర్ జోన్ అన్నారు. గాంధీ స్టాచ్యూ కోసం అనే వర్డ్ మరి అక్కడ లేదు. ఇంకా ఇంతమంది తిరగబడేసరికల్లా బఫర్ జోన్ కొంత పార్టే ఉంటుంది బఫర్ జోన్, అయినా కానీ మొత్తం తీసుకుంటాము, మిగతా అందరికి కాంపన్సేషన్ ఇస్తాము అన్నట్టు మాట్లాడారండి. అదే జరిగింది. మీకు తొందరలోనే గ్రామ సభకు పిలుస్తామని కూడా చెప్పారట. అదే నిన్న జరిగింది. మాకైతే కాంపన్సేషన్ అయితే ఏమీ వద్దండి, అవసరం లేదు. మేము ఈ ఇల్లు వదులుకోవడానికి మేము సిద్ధంగా లేము. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ ఇల్లు వదులుకోవడానికి సిద్ధంగా లేవు. మా కాంపన్సేషన్ వద్దు, మాకు ఇక్కడ మూసి సుందరీకరణ చేస్తే చాలు అంతే. అంతకంటే ఇంకేమి మమ్మల్ని ఇబ్బంది పెట్టేసి ఇక్కడ తరిమేసి ఇక్కడ ఏదో మీరు కడతారన్నట్లుగా మాత్రం చెయ్యొద్దు. అది మీరు చేసే పని ప్రజలకు ఉపయోగపడేటట్టు ఉండాలి, మళ్ళీ ఇబ్బంది పెట్టేటట్టు ఉండకూడదు.